ఇలా కళ్ళజోడు పెట్టుకుంటే నీ మొహం నాకే నచ్చట్లేదు. ఇంక బావకే నచ్చుతావు. కళ్ళజోడు తీస్తే ఏది కనపడట్లేదమ్మా. కనపడట్లేదు. కనపడాల్సిన బావ కనపడితే చాలు. అర్థమైనదో కనపడక్కర్లేదు. అర్థమైందా? బాగుండ్రా? బాగాలేంరా. మాయరాగం వచ్చి లంకనాలు చేస్తారు. బాగా చేయించుకోవడానికి పుట్టింటికి వచ్చాను. దొంగ సచ్చినాడా. ప్రయాణం బాగా జరిగిందా అంట. నువ్వేంట్రా గుడ్ల గొప్ప ఇలా చూస్తున్నావు? రాక రాక పుట్టింటికి ఆడపడిచి వచ్చింది. అమ్మ బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందని అడగడం చేత కదా నీకు? ఏదో నీ ఇంటికి నీ సొమ్ము తినడానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. నా పుట్టింటికి నా కూతురు వచ్చే ఇంటికి వచ్చాను. అర్థమైందా అనయ్య? ఏంటి బాగున్నావా? బావగారు బాగున్నారా? ఏం బాగోటం లే అన్నయ్య. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేగా. నేనే మాట ఇచ్చానే. ఇచ్చిన మాట కూడా మర్చిపోయావా? బేబీ పుట్టగానే నీ పొడికిచ్చి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా లేదా? పిల్లలు పుట్టినప్పుడు 100 అనుకుంటాం. అవన్నీ పట్టుకు ఎలాడితే ఎలాగే? దీనికి నిండా 12 ఏళ్లు. దీన్ని అడిగిచ్చి పెళ్లి చేస్తే కాపురం ఎలా చేస్తాడే? అదంతా నాకు తెలీదు. ముందు అర్జెంట్ గా దీనికి వాడికి పెళ్లి చేసేయండి. కావాలంటే ఇది వయసుకు వచ్చిన తర్వాత కాపురానికి పంపిస్తాను. ఇది వయసుకొచ్చేదలకి ఆడు ముసలాడైపోతాడే. వంకలేనమ్మ డొంకట్టుకు నేర్చిందని దీనికి అంతటికి కారణం నువ్వు కాదు. మధ్యలో నేనేం చేశానే? కరెక్ట్ వయసులో నాకు పెళ్లి చేస్తుంటే దీనికంటే ముందే కూతురు కనేదానిగా. నేను కరెక్ట్ టైం కే చేశా. నువ్వు కాపురానికి వెళ్ళి చేస్తేగా. ఓ అబ్బో కాపురం ఇచ్చి చేసావులే ఒక చవటకి. నేను చేసినోడు చవట కాదే పాపం. నిన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వే వాడిని చవటం చేసావు. పాపం కన్న కూతురు మీద తప్ప ఊరిలో అందరి మీద ప్రేమే నీకు. ఓహో ఏంటమ్మాయి నువ్వేనా? వెనక ముందు ఎవ్వరు లేరా? ఇక్కడికి వచ్చి పడ్డావు. పేరేంటో? అంజలి. అయ్య బాబోయ్ అంజలి దిగొచ్చింది. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఆ పిల్లని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోను. అయ్యో రామా నేనేమన్నాను? పేరెడు కూడా తప్పేనా? అయినా నేను వెళ్ళడానికి రాలేదు. ఇక్కడే ఉండి తాడపేడ తేల్చుకునే వెళ్తాను. నువ్వేంటి అలా ఎరుమొహం వేసుకుని చూస్తున్నావు? మా నాన్న పరే వాళ్ళ ఇంటికి వచ్చామా సిగ్గు లేకుండా ఉండడానికి? మా నాన్న ఇంటికి వచ్చావు. పద బేబీ పద.